మంచిర్యాల జిల్లాలోని దసలిపట్టు కేంద్రం ఇప్పుడు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ తయారు చేసిన గుడ్లకు 9 రాష్ట్రాల్లో డిమాండ్ ఉండడంతో అధిక లాభాలను పొందుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్లో విస్తారంగా అడవులు ఉండడంతో గిరిజనులకు దసలిపట్టు జీవనాధారంగా మారింది. ఏడాదికి 3 పంటలను తీస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు దసలిని సాగు చేస్తున్న రైతులు. చెన్నూరులో ఏర్పాటు చేసిన సెంట్రల్ సిల్క్ బోర్డు మూసివేసే దశ నుంచి నెంబర్ 1 స్థానానికి రావడం వెనుకున్న కృషి ఏంటి? గుడ్లను తయారు చేస్తున్న ఈ ప్రాంతంలో పట్టుతీతకు ప్రభుత్వం ముందడుగు వేస్తే మరికొందరికి ఉద్యోగాల కల్పన చేయొచ్చా? 2000 సంవత్సరం నాటి నుంచి నేటి వరకు దసలిపట్టు పరిశ్రమ ప్రస్థానంలో మైలురాళ్ళేంటి? దసలిపట్టుపై ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సాగు చేస్తున్నటువంటి దసలిపట్టు అయితే తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మారింది. మొదట అసలు ఇక్కడ దసలిపట్టు ప్రారంభించినప్పుడు అయితే పెద్దగా రైతులు కూడా ఆసక్తి చూసిన సందర్భాలు అయితే మనతో పాటు మాట్లాడడానికి సైంటిస్టు భగవాన్లు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మొదటగా ఎలా ఉండే పరిస్థితులు ఇక్కడ, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మన తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆదిలాబాద్ని అడవుల జిల్లా అంటారు. ఇది గత కొన్ని వందల సంవత్సరాలుగా ఆదిలాబాదు అడవులకి ప్రసిద్ధిగాంచింది. ఈ అడవుల్లో సహజ సిద్ధంగా పెరుగుతున్నటువంటి నల్లమద్ది చెట్లు, తెల్లమద్ది చెట్ల నుంచి తరతరాలుగా మన అడవుల చుట్టుపక్కల ఉండి అడవుల మీద ఆధారపడి జీవించే గిరిజనులు ఈ దసలిపట్టు పెంపకాన్ని వంశపారంపర్యంగా చేస్తున్నారు. దీని నుంచి సీజనల్గా దసలిపట్టు కాయల్ని పెంచి దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని వారు వాళ్ళ జీవనానికి ఉపయోగించుకుంటున్నారు. ఇది దసలిపట్టు సీజనల్ కాబట్టి ఈ సీజన్లో వారికి ప్రకృతి సిద్ధంగా అడవుల్లో పెరిగేటటువంటి నల్లమద్ది, తెల్లమద్ది చెట్ల యొక్క ఆకులను ఉపయోగించుకుని వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఆఫ్ సీజన్లో మాత్రం వాళ్ళు వాళ్ళకి వేరే వృత్తులకి సంబంధించి వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. ఈ విధంగా గిరిజన బడుగు బలహీన వర్గాలకి సొంతంగా భూమి లేని పట్టా భూములు లేనటువంటి నిరుపేదలకి ఈ అడవి మీద ఆధారపడి లభించేటటువంటి దసలిపట్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల దీని నుంచి తక్కువ కాలంలో పెట్టుబడి ఏమి లేకుండా వాళ్ళ యొక్క శ్రమశక్తిని ఆధారంగా పెట్టుకుని 30 నుంచి 40 రోజుల్లో వాళ్ళు సుమారుగా 50,000 రూపాయల ఆదాయాన్ని అతి సులభంగా ఆర్జించవచ్చు. గతంలో మన దగ్గర ఉన్నటువంటి ఎగ్స్ తయారు చేసినప్పటికీ కూడా పెద్దగా ప్రాధాన్యత లేకుండా మొదట, కానీ ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆక్షన్లకు వచ్చి ఇక్కడ నుంచి వెళ్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఎట్లా మరి జీరో నుంచి హీరోగా ఎట్లా అయ్యారు ఇక్కడ? ఇది పూర్వం నుంచి ఈ దసలిపట్టుల్లో కొన్ని సైంటిఫిక్గా కానీ ప్రాక్టికల్గా కానీ ఏదైనా సరే కొన్ని పద్ధతులు అవలంబిస్తూ వచ్చినాము. గత 2000 సంవత్సరం నుంచి ఈ దసలిపట్టు పురుగు గురించి మన దేశంలోని ప్రముఖ రీసెర్చ్ సెంటర్ అయినటువంటి సెంట్రల్ టసార్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాంచీలో ఉన్నటువంటి రీసెర్చ్ కార్యాలయం నుంచి కొంతమంది సైంటిస్టులు చైనా వెళ్ళి అక్కడ వారి యొక్క పరిస్థితుల్ని, వాళ్ళ యొక్క టెక్నాలజీని అబ్జర్వ్ చేసి వారు కొన్ని టెక్నాలజీలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది భారతదేశంలో. అందువల్ల 2000 సంవత్సరం నుంచి పాత టెక్నాలజీల ప్లేస్లో కొత్త టెక్నాలజీలను ఇంప్లిమెంట్ చేసి రోగం లేనటువంటి దసలిపట్టు గుడ్లని ఉత్పత్తి చేయడంలో కొత్త విధానాలను అవలంబించి స్లోగా మనము క్వాలిటీ గుడ్లని తయారు చేయడంలో మనము ముందుకు వెళ్ళాము. ఈ విధంగా నేను చెన్నూరు కార్యాలయానికి 2010 సంవత్సరంలో వచ్చాను. అంతకుముందు ఉన్న పాత పద్ధతుల్ని ఆపి నాకు నచ్చినటువంటి ఏది మంచిది అనుకున్నామో ఆ కొత్త పద్ధతుల్ని ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ పట్టుగుడ్ల యొక్క రోగం లేనటువంటి పట్టుగుడ్లను ఉత్పత్తి చేయడంలో
ఉన్నటువంటి కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి మా నేను మా టీం మెంబర్స్ అందరం కలిపి ఎంతో శ్రద్ధగా 2010 నుంచి స్టార్ట్ చేసినాము. దాని యొక్క ఫలితాలు 2014 తరువాత మనకి చెన్నూరులో మా కార్యాలయంలో రావడం జరిగింది. పాత పద్ధతుల స్థానంలో మనము కొత్త పద్ధతులని అవలంబించి, కొత్త పద్ధతులు కూడా ఖర్చు లేనటువంటి పద్ధతులు, చిన్న లోకల్గా ఉన్నటువంటి మెటీరియల్స్నే మనం ఉపయోగించి చిన్నగా చేసుకుంటే ఆ కొత్త పద్ధతుల వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఈ 2014 సంవత్సరం తర్వాత చెన్నూరులో ఉత్పత్తి అయ్యే మా సెంట్రల్ సిల్క్ బోర్డు బిఎస్ఎంటీసీ కార్యాలయంలో ఉత్పత్తి అయ్యేటటువంటి గుడ్లు దేశవ్యాప్తంగా నాణ్యతలో నెంబర్ 1 అని చెప్పి మేము చెప్పడం కాదు, పలు రాష్ట్రాలు 9 రాష్ట్రాల్లో ఈ దసల పట్టు సాగు చేస్తున్నారు. 9 రాష్ట్రాల్లో కూడా అధికారులు, అక్కడ ఉన్నటువంటి కమిషనర్స్ కూడా గుడ్లు కావాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ చెన్నూరు గుడ్లే కావాలనేటటువంటి స్టేజ్కి ఇప్పుడు మేము రీచ్ అయినాము. దాదాపు ప్రతి ఏడాది చెన్నూరుకు సంబంధించి ఎన్ని గుడ్లను తయారు చేస్తున్నారు? వీటి బేస్ చేసుకొని ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారు? అది ఇక్కడ మాకు యావరేజ్గా ప్రతి సంవత్సరము టార్గెట్ వచ్చి 2 లక్షల గుడ్లు, 2 లక్షల నుంచి 2,40,000 గుడ్లు తయారు చేయాలని టార్గెట్ నిర్ణయించబడుతుంది. గత 10 సంవత్సరాలుగా ఆ టార్గెట్ని మేము రీచ్ అవుతున్నాము. 2 లక్షల నుంచి 1-2 సందర్భాల్లో 3 లక్షల గుడ్లు కూడా తయారు చేశాము. ఈ దసలి పట్టుని మనకి ఎక్కువగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణలో మన భూపాలపల్లి, మన మంచిర్యాల, చెన్నూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా అడవులు ఉండటం వల్ల ఇక్కడ లబ్ధిదారులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చి మన భద్రాచలం దగ్గరలో ఉన్నటువంటి చింతూరు ఆ ప్రాంతంలో ఎక్కువగా న్యాచురల్ ఫారెస్ట్ ప్రెవలెంట్గా ఉన్నాయి. అక్కడ కూడా ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. రెండిటితోటి పోల్చుకుంటే మనకి తెలంగాణలో వచ్చేటటువంటి దసలి పట్టు క్వాలిటీ ఎక్కువ వస్తుంది. అది ఏంటంటే జగ్రాఫికల్గా అది ప్లస్ పాయింట్ తెలంగాణకి. తర్వాత ఈ దసలి పట్టును మీద ఆధారపడి సుమారుగా ఈ మంచిర్యాల జిల్లాలో సుమారుగా 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా భూమి లేనటువంటి నిరుపేద ట్రైబల్ పర్సన్స్. వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడికి వచ్చి 14 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. ఈ 14 సంవత్సరాల్లో వాళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లోనూ వాళ్ళు రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళ జీవితాల్లో కలిగింది. గత 10 సంవత్సరాలుగాను నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు జీవన విధానంలో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ పాజిటివ్గా ఉంది. వాళ్ళందరూ కూడా కొంత దీని మీద దసలి పట్టుగుడ్ల మీద ఆధారపడి వాళ్ళు సంవత్సరానికి ఎలా లేదన్నా ₹1,00,000 ఆదాయం సంపాదించుకునే స్టేజ్కి వచ్చారు. ఈ దసలి పట్టు యొక్క ఉపయోగం ఏంటంటే మెయిన్లీ దీనివల్ల అడవులు రక్షించబడతాయి. ఈ అడవుల చుట్టుపక్కల నివసించేటటువంటి గిరిజన రైతులు జాతులు ఈ దసలి పట్టు ప్రధానమైనటువంటి ఆహార మొక్కలైనటువంటి నల్లమద్దిని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ దాని నుంచి వచ్చిన ఆకుని ఈ పట్టు పురుగుల్ని మేతగా ఉపయోగించుకుని వాళ్ళు పట్టుకాయలని ఉత్పత్తి చేసి వాటిని మాకు సప్లై చేస్తూ ఉంటారు. ఈ గడిచిన 4-5 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రేట్లు బాగానే పెరిగినాయి. పూర్వము 50 పైసలు, 70 పైసలు, రూపాయి అలా ఉండే రోజుల నుంచి మా సెంట్రల్ సిల్క్ బోర్డు వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ప్రజెంట్ మినిమమ్ రేట్స్ ఫిక్స్ చేసి ఇక్కడ వచ్చినటువంటి క్వాలిటీని చూసుకుని గత 3-4 సంవత్సరాలుగా 1000 కాయలకి 4,000 నుంచి 6,000 రూపాయల వరకు మనకి రేట్లు పలుకుతున్నాయి. మెయిన్ ఇక్కడ ఏమంటే మనకి అడవులు ఉన్నాయి, రైతులు ఉన్నారు, కానీ దారం తీసే పద్ధతులు ఇంకా ఇక్కడ వెల్ సెటిల్ ఎస్టాబ్లిష్ కాలేని వల్ల మనము బయట నుంచి వచ్చినటువంటి వర్తకుల మీద ఆధారపడి మన రైతులకి ఆధారపడవలసి వస్తుంది. యాక్షన్లో తీసుకుపోకపోతే రేపు రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉండబోతుంది? ఇది పూర్వము ఇంత ప్రొడక్షన్ కూడా ఇంత ఎక్కువగా లేదు, నాణ్యత తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు నాణ్యత పెరిగి ప్రొడక్షన్ పెరుగుతుంది.
కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ దసలి ఏ, దా పంట కాయలు పండుతున్నాయి కానీ పోస్ట్ కకూన్ సెక్టర్ అంటే కాయలు పండించిన తర్వాత ఆ కాయల నుంచి పట్టు దారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ఆ వర్క్ ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. 2 years బ్యాక్ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు భారతీ హోళికరే మేడము కొంత శాంక్షన్ చేశారు ట్రైనింగ్కి. ఇప్పుడు ఏమంటే మన ప్రొడక్షన్ని మనమే దానికి వాల్యుయేషన్ చేసుకుని కాయల నుంచి దారం తీయగలిగితే అప్పుడు దారం కొనడానికి, దారాన్ని మనం అమ్మడానికి, దాన్ని సప్లై చేయడానికి కూడా సులభతరం అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ వ్యాపారాలు చాలా బాగా చేస్తున్నారు. ఆ విధంగా కొంచెము గిరిజన మహిళలు కొంత ముందుకొచ్చి వాళ్ళు దారం తీసుకునే పద్ధతి అవలంబించి దాని మీద ముందుకు వెళ్తే ఇక్కడ కాయల్ని ఇక్కడే దారం తీసుకుని దారాన్ని వాల్యుయేషన్ అయింది కాబట్టి కాయ నుంచి దారం తీయడంలో శ్రమశక్తి తోడైంది కాబట్టి ఆ వాల్యుయేషన్ తోటి వాళ్ళకి జీవనోపాధి ఇంకా మెరుగవుతుంది. అందుకని ఇప్పుడు 2 years బ్యాక్ శాంక్షన్ అయిన దాని మీద ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏడీ మేడం ఉన్నారు పార్వతీ రాథోడ్, ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతమంది గిరిజన మహిళలను కూడా మేము గుర్తించడం జరిగింది. సో కొంత ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంచెం స్టాఫ్ తక్కువ అయిపోతున్నందువల్ల ఆ వర్క్ టేకప్ చేయడంలో కొంచెం లేట్ అవుతుంది. బట్ లేట్ అయినా కానీ అది ముందుకు వెళ్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సెంట్రల్ దానికి సంబంధించి కానీ స్టేట్ సంబంధించినటువంటి ల్యాండ్కు సంబంధించి క్రాప్ దాంట్లో కొంచెం డిస్ప్యూట్ కూడా ఉంది. దాదాపుగా 100 ఎకరాలు కూడా కబ్జాకు గురైనట్టుగానైతే ఆరోపణలు ఉన్నాయి. అది వాస్తవమేనా? మరి ఇటు అధికారుల దగ్గర నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ వచ్చింది? కబ్జాకు గురైన ల్యాండ్ రివీల్ అయిపోయిందా, లేకపోతే ఎటువంటి పరిస్థితులు? ఇది గడిచిన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెన్నూరు ప్రాంతంలో ఈ అడవులను ఆక్రమించుకుని పోడు వ్యవసాయం చేయడం మీద అనేది చాలా సంవత్సరాలుగా ఉంది. కానీ మన 2013వ సంవత్సరం నుంచి ఇక్కడ మా సెంట్రల్ సిల్క్ బోర్డు పరిధిలో 90 ఎకరాల విస్తీర్ణంలో మేము గడిచిన 1980 నుంచి ప్లాంటేషన్ డెవలప్ చేశాము. దీనికి సెంట్రల్ సిల్క్ బోర్డుకి తోడు పక్కనే ISTP అని ఇంటర్ స్టేట్ టసార్ ప్రాజెక్ట్ అనే స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా 180 ఎకరాల వరకు సుమారుగా వాళ్ళు కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్లాంటేషన్లో మేము ఎక్కువగా వర్కర్స్ని పెట్టి మేము రెగ్యులర్గా వితౌట్ డీవియేషన్ మా వర్క్ జరుగుతుందో మాకు అంత ఇబ్బంది రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి భూముల్ని చాలామంది అనేక కారణాల వల్ల ఆక్రమించడం జరిగింది. ఆ ఎఫెక్ట్ మా సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ల్యాండ్స్ మీద కూడా కొంత జరిగింది. రీసెంట్గా CAG నుంచి ఆడిటర్స్ వచ్చి వాళ్ళు భూమిని అంతా సర్వే చేసి అసెట్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఎన్క్రోచ్మెంట్స్ మీద వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. దాని నిమిత్తం మా సెంట్రల్ సిల్క్ బోర్డు యొక్క సంబంధించినటువంటి ఇల్లీగల్ ఆక్యుపెంట్స్, ఎన్క్రోచ్మెంట్స్ మీద కార్యక్రమం మొదలుపెట్టాము. మాకు CAG ఆడిట్ నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మా సెంట్రల్ సిల్క్ బోర్డు మెంబర్ సెక్రటరీ గారి ద్వారా ఆదేశాలు వచ్చినాయి. దీనికి సంబంధించి SP గారికి కూడా కంప్లైంట్లు చేయమని, తర్వాత దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ తోటి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో కూడా అప్రోచ్ కమ్మని చెప్పారు. ఒకవేళ ఇల్లీగల్గా ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్స్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వెనక్కి తీసుకుంటాము అని అంటే కనుక వారికి హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో దశల మొక్కలనే పెంచడానికి వారి ద్వారా కృషి చేయమని ఆదేశాలు లభించినాయి. సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి కానీ స్టేట్ బోర్డు నుంచి కూడా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 8,000 పైచిలకు ఎకరాల్లో ఇటు రైతులైతే ఈ దశల పట్టును అయితే సాగు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దశలి పట్టును సాగు చేసే పరిస్థితులు లేవు. రానున్న రోజుల్లో కొంతమేర దశల పట్టి సాగు ఎకరాల్లోనైతే కొంతమేర తగ్గే అవకాశాలు ఉన్నాయనేసి కూడా అంటున్నారు. ప్రధానంగా ఈ పంటలను గిరిజనులు కానీ గిరిజనేతరులు కూడా ఈ పంటలను సాగు చేయడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు అందించనున్నారు సెంట్రల్ బోర్డు నుంచి? ఇది మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డు ప్రధానంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదే ఫోకస్ పెడుతుంది. ఏ స్కీమ్లైనా సరే సెంట్రల్ సెక్టార్ ఫండ్స్ని స్టేట్ గవర్నమెంట్కి అందించి స్టేట్ గవర్నమెంట్ ద్వారానే రైతులకి ఏదైనా లబ్ధి చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్య భూమిక వహిస్తుంది. ఈ విధంగా ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఏదైనా సరే స్కీములు వచ్చి స్టేట్ గవర్నమెంట్ ద్వారానే అందించబడతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్, ఏదైనా స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చిన ప్రపోజల్స్ ఆధారంగా సెంట్రల్ సిల్క్ బోర్డు ఫండ్స్ని ఎలకేట్ చేస్తుంది. ఈ దశల పంట యొక్క పట్టుపురుగులు ఏంటంటే చాలా సెన్సిటివ్. కెమికల్స్, తర్వాత పెస్టిసైడ్స్ ఇవి వస్తే కనుక అవి తట్టుకోలేవు. సెరికల్చర్ అంతా కూడా మనం పురుగుల్ని పెంచి దాని నుంచి మనము ఆదాయం సంపాదించుకునే విధంగా మనం పని చేయాలి. సో పట్టు పరిశ్రమలో ఎటువంటి పురుగు మందుల్ని వాడడానికి వీల్లేదు. అందువల్ల జనరల్గా అడవుల్లో ఎవరు పోయి పురుగు మందులు స్ప్రే చేయరు కాబట్టి అక్కడ న్యాచురల్గా ఆటోమేటిక్గా ఈ పట్టు పురుగులు ఆరోగ్యంగా పెరుగుతాయి. కానీ పట్టా భూముల్లో ఈ దశల పట్టు పురుగుల్ని సాగు చేయడానికి మేము రికమెండ్ చేయము. ఎందుకంటే ఆహారం ముఖ్యం. ఆహారం తర్వాతే పట్టు పరిశ్రమ. సో మనకి పట్టా భూముల్లో మల్బరీ సాగు చేయడానికి గవర్నమెంట్ ప్రోత్సహిస్తోంది. సో మల్బరీని పండించుకుని రైతులు ప్రతి నెల 2 సార్లు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పత్తి పంటల సాగు ప్రారంభమైన తర్వాత ఒక దఫాలో ఒక పంటలో లక్షల్లో లాభాలు రావడంతో కూడా ఈ పంటలను సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా పంటల వైపు మొగ్గు చూపడం లేదు. అటువంటి వారికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? ముఖ్యంగా పత్తి పంట కానీ వ్యవసాయంలో కానీ సంవత్సరానికి 6 నుంచి 8 నెలలు 9 నెలలు పత్తి పంట చూసుకుంటే 9 నెలల నుంచి 10 నెలలు దానికి కృషి చేయాలి. దానికి పెట్టుబడులు ఎక్కువ. ఆ తర్వాత భూమిని సాగు చేయడం నుంచి పత్తి వేసి దానికి మందులు వేయడము, కలుపు తీయడము, దాన్ని కోత, ఇదంతా చూసుకుంటే దాని మీద వచ్చే లాభం కంటే పట్టు పరిశ్రమ మీద చాలా ఎక్కువ లాభం వస్తుంది. అది సంబంధించినటువంటి రైతులు ఆ పట్టు పరిశ్రమ నుంచి వచ్చినటువంటి రుచి చూసిన తర్వాత వాళ్ళు పట్టు పరిశ్రమను వదలకుండా ఈజీగా చేసుకుంటారు. ఈ దశలు ఏంటంటే ఇది ప్రకృతి సిద్ధంగా ఎకో రేస్ అంటారు. టసార్ పట్టు పురుగుని ఇది ఎకో రేస్ అంటే ప్రకృతితోటి మమేకమయ్యి కాలానుగుణంగా ప్రకృతి ఏ విధంగా మారుతుందో అది దాని విధంగానే అది అనుకరిస్తూ అది జీవితాన్ని సాగి చేస్తుంది. సో దశలి పంటని మనము సంవత్సరంలో 2-3 పంటల కంటే ఎక్కువ చేయలేము. వానాకాలం మొదలైనప్పటి నుంచి జనవరి నెల వరకే మనము దాన్ని సాగు చేయగలము. కానీ పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి దశలు కాకుండా మల్బరీ పట్టు అనేది చాలా దేశంలో ఎక్కువగా పండుతోంది. దాన్ని ఏంటంటే పట్టా భూముల్లో సాగు చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి షెడ్కి కానీ ప్లాంటేషన్కి కానీ సబ్సిడీలు చాలా ఉన్నాయి. ఈ పట్టా భూముల్లో వేరే వేరే పంటలు వేసి సాగు చేసే రైతులు మన పత్తి కానీ వేరే వేరే వ్యవసాయ ఆధారిత పంటలు వేసే రైతులు కొంత దాని విషయం నిమిత్తము సంబంధిత మన సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏడీ గారిని సంప్రదిస్తే వారు సలహాలు ఇవ్వగలరు. సో మల్బరీలో ఏమవుతుందంటే ప్రతి నెల 2 పంటలు తీసుకునేటటువంటి విధానాలు అవలంబిస్తే చాలా సులువుగా సంవత్సరంలో అధమం మనం 5 పంటలు ఒక ఎకరంలో సంపాదించుకోగలిగిన 3 నుంచి 4 లక్షల రూపాయలు ఎకరాకి సంపాదించేటటువంటి మార్గాలు ఉన్నాయి. అది చిన్న చిన్న టెక్నిక్స్, కొంచెం ట్రైనింగ్స్ తీసుకుని డిపార్ట్మెంట్ వారి సహకారంతో మల్బరీ సాగు చేస్తే అది అన్ని కాలాల్లోనూ అంటే సంవత్సరంలో 12 నెలల్లోనూ కనీసం 10 నెలల పాటు ఈజీగా దాన్ని పెంచుకుని రైతులు చాలా లబ్ధి పొందుతారు. దాదాపు ఈ ఏడాది ఎన్ని ఎగ్స్ లక్ష్యంతో మీరు వర్క్ చేశారు, ఎన్ని ఎగ్స్ తయారు చేశారు, రానున్న రోజుల్లో వచ్చే ఏడాదికి టార్గెట్ ఎంత ఫిక్స్ చేసుకున్నారు? మనకి ఈ సంవత్సరంలో 2,40,40,000 గుడ్ల వరకు తయారు చేయాలని మాకు లక్ష్యం ఇచ్చారు. మేము సుమారుగా 99% అంటే 2,40,40,000కి ఒక 500-600 గుడ్లు తక్కువగా 99% టార్గెట్ అచీవ్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన వర్షాలు కంటిన్యూస్గా 20 నుంచి 30 రోజులు మనకి పంట కాలంలో రెయిన్స్ విపరీతమైన వర్షాల కారణంగా కొంచెం ఇక్కడ పంట దిగుబడి తగ్గింది. ఇది దశలు ముఖ్యంగా వాతావరణ పరిస్థితులకి అనుగుణంగానే దాని రిజల్ట్స్ ఉంటాయి. అందులో మనం చేయాల్సింది ఏంటంటే మనం క్వాలిటీ పట్టుగుడ్లని సప్లై చేసినా కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించితేనే అది పంట సాధ్యమవుతుంది. ఇక్కడ మన దగ్గర ఈ వాతావరణ పరిస్థితుల వల్ల కొంత తక్కువైనా మన దగ్గర నుంచి చెన్నూరు మా ఆఫీస్ నుంచి పట్టుకెళ్ళినటువంటి యూపీ గవర్నమెంట్ వారు 30,000 గుడ్లు అంటే సుమారు 60 కేజీల గుడ్లు తీసుకెళ్లారు. వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా రావడంతో వాళ్ళు అక్కడ బంపర్ క్రాప్ తీయడం జరిగింది. అక్కడ రైతులు మన
చెన్నూరు నుంచి తీసుకెళ్ళినటువంటి గుడ్ల మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం మేము చెన్నూరు గుడ్లే అడుగుతామని చెప్పేసి వాళ్ళు చాలా నమ్మకంగా అడుగుతం జరిగింది. ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని సోనభద్ర జిల్లాలో మంచి పంటలు చెన్నూరు గుడ్లని ఉపయోగించి తీసుకున్నారు. వాళ్ళకి నేను ఇక్కడి నుంచే వాళ్ళకి జరుగుతున్నటువంటి కొంత రేట్ వేరియేషన్స్లో వాళ్ళు అక్కడ సరైన పంటలు తీయక వాళ్ళు కొంత తక్కువగా పండించుతున్న విషయాలు చూసి వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరకి వాళ్ళు కొనుక్కోవడం, వాళ్ళని సరైన ధర గిట్టుబాటు లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కాయలను అమ్ముకుంటున్నారు తక్కువ ధరకి. ఈ విషయాల్ని యూపీ గవర్నమెంట్ నుంచి మనకి ఇక్కడికి గుడ్లు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి అధికారి ద్వారా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ మంచి రేట్ వచ్చేటట్టు 1000 కాయలకి 4000 రూపాయలు వచ్చేటట్లు ఇక్కడి నుంచే అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రేట్లు ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి వాళ్ళందరినీ సంఘటన చేసి వాళ్ళందరికీ ఎక్కువ రేట్ వచ్చేటట్టు మేము ఇక్కడి నుంచే కృషి చేశాము. దీనివల్ల మన చెన్నూరు నుంచే వాళ్ళకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో వాళ్ళందరూ కూడా లాభపడ్డారు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన పట్టు దశల కంటే దాదాపుగా 50% కేవలం చెన్నూరు నుంచి మాత్రమే ఇస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ స్టాఫ్ కానీ మీరు? ఇది మాకు చాలా గర్వకారణం అండి. మెయిన్గా ఏమంటే దసలి పట్టు పురుగు ఎక్కువ పండించాము అంటే అక్కడ చుట్టుపక్కల అడవులు ఎక్కువగా ఉన్నాయని, ఆ అడవుల మీద ఆధారపడి గిరిజనులు ఎక్కువగా బతుకుతున్నారని ఈ విషయంగా మేము చాలా సంతోషపడుతున్నాము. మా చెన్నూరు కార్యాలయంలో మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పట్టు పరిశ్రమ శాఖ కలిపి సంయుక్తంగా మేము ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా ఉంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. ఈ విధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. నిర్మల్ దగ్గర మామడ అనే ప్లేస్లో కూడా మేము చూడడం జరిగింది. అక్కడ రైతులకి కొంత అవగాహన కావాలి. రైతుల్ని మోటివేట్ చేస్తే మామడ పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కువ పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోయిన సంవత్సరము ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక పంట పెట్టడానికి మేము ప్రయత్నం చేశాం, కానీ అది సఫలీకృతం కాలేదు. సరైన అధికారులు మన స్టాఫ్ ఉండి దాన్ని మోటివేట్ చేసి చేయగలిగితే మామిడి ఏరియాలో కూడా ఇంకా పట్టు పరిశ్రమ మన దసలి పట్టు పెరిగేటటువంటి లక్షణాలు అయితే పాయింట్స్ అయితే కనపడ్డాయి. సో నాకు ఉన్న టైం లిమిటెడ్, నేను ఈ నెలాఖరికి రిటైర్ అవుతున్న మూలంగా దాని మీద ఇంకా మరలా దృష్టి పెట్టడానికి కానీ నాకు సమయాభావం వల్ల నేను ఇంకా చేయలేకపోతున్నాను. సో ఈ దసలి ఎక్కువ పండింది అంటే దాని చుట్టుపక్కల కారణం అడవులు ఎక్కువగా ఉన్నాయి. అడవుల మీద ఆధారపడి జీవించే గిరిజనులు వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. దానికి తోడుగా మనము ఇస్తున్నటువంటి మంచి నాణ్యమైనటువంటి పట్టుగుడ్ల యొక్క తర్వాత క్లైమేట్ని స్టడీ చేసి వానాకాలం తప్పించుకుని మన పట్టుపురుగులు ఏమంటే బయట అవుట్డోర్లలో పెరుగుతాయి. సో మనము అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని స్టడీ చేస్తూ ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు మనం అవాయిడ్ చేసుకోవాలి, వానల్ని ఎప్పుడు అవాయిడ్ చేసుకుని పంటను పెట్టుకోవాలి, ముందు పెట్టుకోవాలా, పంట కొంచెం లేటుగా పెట్టుకోవాలా, సో కమర్షియల్ క్రాప్ ఎప్పుడు పెట్టుకుంటే మనకి సక్సెస్ అవుతుంది, ఇలాంటి పాయింట్స్ అన్నీ మనం అనలైజ్ చేసుకుని మనము పెట్టుకోవడం వల్ల ఇక్కడ పంటలు బాగా వస్తున్నాయి. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నేను గత 10 సంవత్సరాలుగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వారి నోటి నుంచే వచ్చిన మాట, సార్ మేము ఆర్థికంగా పాజిటివ్గానే ఎదిగాము. 10 సంవత్సరాలుగా మా కేంద్రం నుంచి లభించినటువంటి క్వాలిటీ గుడ్ల వల్ల వాళ్ళు ఆర్థికంగా పురోగమించారని రైతుల ద్వారానే మాకు స్పష్టమైంది. సైంటిస్టు భగవాన్ గారు చెప్తున్నది ఒకటే, గతంలో పాత పద్ధతిని వాడి ఎగ్స్ తయారు చేయడంతో తాము నష్టపోయాం, నూతన పద్ధతులతోటి క్వాలిటీ ఎగ్స్ తయారు చేయడంతో చెన్నూరు సెంట్రల్ సిల్క్ బోర్డ్ సెంటర్ తెలంగాణకే కాకుండా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దాదాపుగా వీటిని బేస్ చేసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా అధిక సంఖ్యలోనైతే దశలనైతే సాగు చేస్తున్నారు. దీనితోటి రైతులు కూడా లాభాల బాట పట్టారనేసి ఆయన చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం దసలి పట్టు కాయలు స్టోర్ చేసినటువంటి షెడ్ల వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ ఒక్కొక్క దసల పట్టు కాయల దండలను అయితే కిందికైతే వేలాడదీశారు. దాదాపుగా ఇందులో ఒక్కొక్క దండలో 100కు పైగానైతే కాయలు అయితే ఉంటాయి. మొదటగా ఈ కాయల నుంచి ఈ దసలి పట్టి పురుగు వచ్చిన తర్వాత, ఎగ్స్ వచ్చిన తర్వాత వాటిని ఇక్కడ ఉన్నటువంటి తెల్లమద్ది
చెట్ల పైననైతే వేసి అక్కడి నుంచి కూడా దశలనైతే తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో చెన్నూరులో ఉన్నటువంటి సెంట్రల్ సిల్క్ బోర్డు కొంతమేర ఇబ్బందికర పరిస్థితుల్లోనే ప్రారంభమైంది. ఒకానొక సమయంలో కూడా క్లోజింగ్ దశలో వచ్చిన నేపథ్యంలోనైతే ఇటు పాత పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టేసి నూతన పద్ధతుల్లో ఇటు సాగు చేయడంతో అయితే ఒక్కసారిగా ఇటు లాభాల బాట పట్టడంతో పాటు దేశానికే తలమానికంగా ఉన్నటువంటి నెంబర్ 1 క్వాలిటీ గుడ్లని చెన్నూరులో తయారు చేస్తూ ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదర్శంగానైతే నిలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కూలీల సంఖ్య కూడా 20కి పైగా ఉన్నప్పటికీ కూడా ఇటు రిటైర్మెంట్ అవుతూ ఉండడం, కొంతమంది అస్వస్థతతోటి అనారోగ్యంతో మరణించే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కొత్తగా రికమెండ్ చేయకపోవడంతో అయితే అధికారుల సంఖ్యతో పాటు కూలీల సంఖ్య కూడా తగ్గిపోతుంది. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో తాము ఎక్స్ను తీస్తున్నప్పటికీ కూడా సరిపడా కూలీలు లేకపోవడంతో అయితే కొంతమేర ఇబ్బందికి పడుతున్నామనేసి కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ను అయితే తయారు చేస్తున్నారు, దళసరి పట్టును తయారు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సిల్క్ పట్టును తీయడానికి గిరిజనులు ఇంట్రెస్ట్గా ఉన్నప్పటికీ కూడా పట్టును తీసే అవకాశాలు లేకపోవడంతో అయితే కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్గా ఉన్న భారతీ హోలికేరి పట్టును కూడా తీసే విధంగా ఇక్కడ సంస్థ నిర్మాణానికి అయితే పూనుకున్నారు. అయితే ఆ పనులైతే ఇప్పటికి కూడా పూర్తి అయిన సందర్భాలు అయితే లేవు. ఇప్పటికైనా స్థానికంగా ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వారి ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడే పట్టు తీసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా గిరిజనులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పట్టును సాగు చేస్తున్నప్పటికీ దసలి పట్టును సాగు చేస్తున్నప్పటికీ కూడా చెన్నూరులో తయారు చేస్తున్నటువంటి దసలి పట్టు అయితే ఇప్పుడు రాష్ట్రానికి దేశానికి తలమానికంగా నిలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం సెంట్రల్ సిల్క్ బోర్డులో ఉన్నటువంటి ఎక్స్ పాయింట్ వద్ద ఉన్నాం. సెంట్రల్ బోర్డుకు సంబంధించినటువంటి ఇక్కడ షెడ్లను అయితే ఏర్పాటు చేశారు. మనకు అందుబాటులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జగదీష్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎక్స్కు సంబంధించి ఎన్ని షెడ్లలో ఏర్పాటు చేశారు? ఈ ఎక్స్ని నుంచి సలిపట్టు తయారు కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ నుంచి ఎట్లా ట్రాన్స్పోర్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా ఉంది? ఇవి టసరగుడ్లు అండి, టసరకాయలు. ఈ టసరకాయలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి బైవోల్టైన్, ఇంకోటి మల్టీవోల్టైన్. బైవోల్టైన్ అంటే మరో సంవత్సరానికి 2 పంటలు అయ్యేదానికి బైవోల్టైన్ అంటారు. ట్రైవోల్టైన్ అంటే సంవత్సరానికి 3 పంటలు అయ్యేదానికి ట్రైవోల్టైన్ అంటారు. ఇది బైవోల్టైన్ అండి. బైవోల్టైన్ సంవత్సరం 2 పంటలు అవుతాయి ఇవి. ఇది ఇప్పుడు డైపోస్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 6 షెడ్లు ఉన్నాయి మాకు ఇక్కడ. 6 షెడ్యూల్లో 5 షెడ్యూల్లోని బైవోల్టైన్ కొక్కున్స్ ఉన్నాయి. కొక్కున్స్ అంటే కాయలు. ఒక షెడ్లోని ట్రైవోల్టైన్ అని ఉన్నది. ఈ బైవోల్టైన్ అనేది సంవత్సరం 2 సార్లు అవుతుంది కనుక ఈ ఇన్ జనరల్గా జూన్ జూలై వరకు, అంటే ఇప్పుడు నవంబర్లో ఇది హార్వెస్ట్ చేసామండి. డిసెంబర్ నుండి ఇక్కడ హ్యాంగ్ చేసి ఉంచాము. ఇది నా డైపోస్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి పురుగు ప్యూపా పొజిషన్ డైపోస్లో ఉంటుంది. ఇది జూన్ వరకు ఇలాగే ఉంటుంది. వర్షాలు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి తిత్లీస్ వస్తాయన్నమాట. దీంట్లో ఆడ మగ వస్తాయి. ఆడ మగ వచ్చిన తర్వాత ఆ 2 కలుస్తాయి. కలిసిన తర్వాత గుడ్లు పెడతాయి అన్నమాట. గుడ్లు పెట్టిన 4 రోజుల వరకు మేము ఎర్దన్ కప్స్లో పెడతాము. 4 రోజుల తర్వాత దాన్ని టెస్ట్ చేసి దాంట్లో మంచివి ఉంటుంది, అంటే రోగ నిరోధకగా ఉన్నవి, రోగం లేనివి గుడ్లు ఫార్మర్కి ఫార్మర్ అవన్నీ దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా సప్లై చేస్తుంటాం. గుడ్లు అంటే గుడ్లు 4 రోజులు టెస్ట్ చేసిన తర్వాత 10వ రోజుకి గుడ్లు పేలుతాయి. గుడ్లు పేలిన నుండి మొదటి పంటలో అయితే 30 రోజుల్లో మనకి మళ్ళీ కాయ అవుతుంది. ఇది మీరు ముందు చూశారు కదా, అక్కడ అర్జున ప్లాంటేషన్స్, అసన్ ప్లాంటేషన్స్ 2 ఉన్నాయి, నల్లమద్ది తెల్లమద్ది. మనకి ఇక్కడ ఉన్నది 90 ఎకరాల్లోని తెల్లమద్దే ఉంది. ఫారెస్ట్ ఏరియాలో అయితే పూర్తి నల్లమద్ది మీద ఫార్మర్స్ చేస్తూ ఉంటారు. ఇది మొదటి పంట 30 రోజులు పడుతుంది. రెండో పంట మీకు 40 నుండి 45 రోజులు పడుతుంది అన్నమాట, మొత్తం క్రాప్ అంతా అవడానికి.
ఇప్పుడు ఈ 6 షెడ్యూళ్లలో మీరు ఎన్ని కాయలు నిల్వ చేశారు? సుమారు 5 లక్షల వరకు కాయలు ఉన్నాయండి. 5 లక్షల నుండి 6 లక్షల వరకు. 5 లక్షల కాయలు బైవోల్టైన్ ఉన్నాయి, 1 లక్ష కాయ వరకు ట్రైవోల్టైన్ పెట్టామన్నమాట. సాధారణంగా సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో రైతులు నష్టాల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు. సో అటువంటి రైతులకు దశల పట్టు సాగు చేస్తే ఎటువంటి ఉపయోగకరంగా ఉంటుందనేసి అడిగితే మీరు ఏం చెప్తారు? ఇది చాలా ఉపయోగం అండి. దీంట్లో చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడు తక్కిన పంటలు చూస్తే మీకు 6 నెలలు 7 నెలలు పడుతుంది. ఇప్పుడు ఇది సంవత్సరానికి జూన్ నుండి డిసెంబర్ లోపల పంట అయిపోతుంది. 2 పంటలు అవుతాయి. 2 పంటలు కలిపి లగభగ్ వాళ్ళకి 1,00,000 నుండి 1,50,000 వరకు వాళ్ళకి పంట నుండి ఆదాయం వస్తుంది. ఇతర పంటల కంటే కంపేర్ చేసుకుంటే ఈ పంటలో సాగు చేస్తే బాగా లాభాలు వస్తాయి వాళ్ళకి. చూడొచ్చు, ఇటు అధికారులు అయితే చెప్తున్నది ఒకటే, సాంప్రదాయ పంటలు పండిస్తూ నష్టాల ఊబిలో చిక్కుకొని ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో రైతులు అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దశల పట్టు సాగు చేయడం వల్ల ప్రతి ఏడాది కూడా దాదాపుగా సుమారుగా 2 నుంచి 3 పంటలు సాగు చేయవచ్చు, అత్యధికంగా లాభాలు గడించవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దశల పట్టు సాగు కూడా ఈ రంగం వైపు కూడా రావాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. కన్నూరులో నిర్వహిస్తున్నటువంటి సెంట్రల్ సిల్క్ బోర్డు మాత్రం తెలంగాణ రాష్ట్రానికైతే తలమానికంగా మారింది. 0 నుంచి హీరో స్థాయికి కూడా ఎదిగి ఇతర రాష్ట్రాలకు కూడా నెంబర్ 1 క్వాలిటీ గుడ్లను అందిస్తూ తనదైన ముద్రనైతే వేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించి దశల పట్టుపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.